ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమునందరములండి. ప్రియులారా, గత పాఠములో మనము క్రీస్తు యెహోవా ఆలయమును కట్టును అనే అంశమును గురించి తెలుసుకున్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారు తన పనిని ప్రారంభించి ఉన్నాడు అనే అంశమును గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తరువాత బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వలె వచ్చినట్టుగా చూసాము. అలాగే తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనేసని ఒక శబ్దము వచ్చినది. అలాగే ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేసని తండ్రి అయిన దేవుడు ఇక్కడ తన కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ అలాగే తండ్రి కూడా ఆయనను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని బయటకు ఒడ్డుకు వచ్చాడో అప్పుడు సాతాను ఆయనకి ఎదురుపడినది. ఎదురుపడి ఏమంటుంది అంటే, సాతాను ఎదురుపడి ఆయనను శోధించటం మొదలుపెట్టింది. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సాతాను వచ్చి ఆయనను శోధిస్తూ ఉన్నది. ఎట్లా శోధిస్తాను, అది కూడా లేఖనముల ద్వారానే శోధిస్తూ ఉంది. ఊరకే ఏది పడితే అది మాట్లాడటం కాదు. లేఖనముల ద్వారానే సాతాను కూడా శోధిస్తూ ఉన్నది. ప్రభువారు కూడా లేఖనము ద్వారానే దానికి సరి అయిన సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనము, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ సాతాను వాక్యానుసారంగానే ఆయనను శోధిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా వాక్యానుసారంగానే సమాధానం చెప్తూ ఉన్నాడు. అట్లాగే నీవు దేవాలయం నుంచి కిందకు దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, నువ్వు దేవుని కుమారుడు కదా, నీకే హాని చేయు, ఇట్లాగా రకరకాలుగా శోధిస్తూ ఉంది. ఎంత శోధించినా సరే యేసుక్రీస్తు వారు సాతాను యొక్క శోధనకి ఏమాత్రం లొంగిపోలేదు. సాతాను మాటలకి, సాతాను యొక్క కుయుక్తులకి ఆయన లొంగిపోలేదు. యేసుక్రీస్తు వారు సరి అయిన సమాధానం చెప్పినప్పుడు ఆ సాతాను ఏం చేసిందంటే అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దేవుని బిడ్డగా ముద్ర వేయబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు. సాతాను వచ్చింది గలిబిలి చేయాలని చూసింది. దానివల్ల కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన్ని గలిబిలి చేయటానికి దానివల్ల ఏమవుద్ది? సాతాను వల్ల కాలేదు, వెళ్ళిపోయింది. అయితే ఆయన ఏం చేశారంటే ఆయన అపోస్తులను అంటే శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 4వ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే అన్నీ చదివి వివరించడానికి మనకి ఇక్కడ సమయం చాలదండి. ఈసారి ఎప్పుడైనా పూర్తిగా మనం వివరంగా తెలుసుకుందాము. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. సకల రోగులను ఆయన స్వస్థపరచడం. 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటను సంచరించెను.
ఆయన కీర్తి సిరియా దేశమందంతటను వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరిని గూడా దయ్యముల చేతను, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగములను, పక్షవాయువు గల వారిని, ఈ విధముగా అనేక మంది రోగములతో ఉన్న వారందరిని గూడా ఆయన స్వస్థపరుస్తూ ఉండెను. ఆయన ఈ విధముగా అందరిని స్వస్థపరుస్తూ బాగు జేస్తున్నాడని ఆ చుట్టుపక్కల దేశం వారందరికీ, ఆ సిరియా దేశం అంతటను, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికి గూడా వ్యాపించింది. అనేక మంది ఆయన యొద్దకు వస్తున్నారు. అనేక మంది స్వస్థతలు కోరుచున్నారు. కొంతమంది స్వస్థతల కోసం వచ్చేవాళ్ళున్నారు. కొంతమంది చూడటం కోసం ఆయన ఎలాగ బాగు జేస్తున్నాడో చూడటం కోసము వచ్చిన వారై ఉన్నారు. అసలు ఈయన ఎవరా తెలుసుకుందామని వచ్చేవారు మరికొందరున్నారు. ఈ విధముగా అనేక మంది ఆయన వెంట వచ్చుచూ ఉన్నారు. వచ్చినప్పుడు ప్రభువారు ఆ యొక్క దేశమంతయి గూడా ఇజ్రాయేల్ దేశము, ఆ యొక్క సిరియా ప్రాంతం అంతయి గూడా కొండలతో ఉన్న ప్రదేశం. యెరూషలేము దేశము, ఆ యొక్క యెరూషలేము ప్రాంతం అంతా గూడా కొండలతో ఎక్కువగా కొండలతో ఉన్న ప్రాంతం అనమాట. ఆయన జనసమూహం అంతా గూడా ఆయన యొద్దకు వస్తున్నప్పుడు ఆయన 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూద్దాం. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడాయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అనేసని ఈ యొక్క విషయాలన్నిటిని గూడా ఆయన ఏం చేశారు? సాతాను ఎదురొస్తే ఓడించాడు. అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. సకల రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. అనేక మంది ఆయన వెంట వచ్చారు. వారందరికీ నీతి బోధలు చెప్పాడు. ఏమని? ఆత్మ విషయమై దీనంగా ఉండాలి. అలాగే దుఃఖపడకూడదు. అలాగే ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము కలిగుండాలి. హృదయ శుద్ధి కలిగుండాలి. సమాధానం కలిగుండాలి. ఒకవేళ నీతిగా మనం ఉన్నప్పుడు హింసలొచ్చినా సరే, నీతి నిమిత్తమై హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని నీతి విషయాలన్నిటిని వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడనమాట. అయన్నీ గూడా అక్కడున్న ప్రజలందరికిని బోధించుకుంటూ, మరి ముఖ్యంగా అపోస్తలులకి అంటే ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్న అపోస్తలులకు ఆయన బోధిస్తా ఉన్నారు. ఏమని చెప్తూ ఉంటున్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్ముని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగు మీరు ఎలాగా ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఇక్కడ చెప్తూ ఉంటున్నారు ప్రభువారు. నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి. మీకు మంచి ఫలితాన్ని పొందుకుంటారని అందరికీ చెప్పుకుంటూ, మరి ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకొనిన అపోస్తలులతో చెప్తూ ఉంటున్నారు. నా నిమిత్తమై మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, మీ మీద అబద్ధ మాటలలో పలుకుతారు, అబద్ధపు సాక్ష్యాలు పలుకుతారు. ఇవన్నీ పలికినప్పుడు మీరు భయపడవద్దు, కంగారు పడొద్దు. ఎందుకని అంటే మీరు ఇంకా శ్రమలను బట్టి మీరు సంతోషించండి. ఎందుకని అంటే ఈ విధముగా మీ పూర్వమందున్న పెద్దలు, మీ పూర్వం ఉన్న అనేక మందిని ఆ విధముగానే మీ పూర్వమందున్న ప్రవక్తలను ఆ కాలములో అనేక మంది అలాగనే హింసించారు. అలాగే మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొనబడిన వారు కనుక మిమ్మల్ని గూడా ఖచ్చితంగా ఈ విధంగా హింసిస్తారు, నిందిస్తారు, మీ మీద అబద్ధపు సాక్ష్యాలు పలుకుతారు. ఇవన్నీ కలిగినప్పుడు మీరు భయపడొద్దు. వాటిని బట్టి మీరు సంతోషించి ఆనందించుడి. ఎందుకని అంటే పూర్వమందున్న ప్రవక్తలు గూడా అలాగే హింసింపబడిరి. అంటే మీరు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు. ఆ పూర్వమందున్న ప్రవక్తలు దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తములో ఉన్నవారు.
వారన్నిటిని భరించారు. దేవుడు వారిని ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన స్థానాన్ని వారికి ఉంచారు. కనుక వారి యొక్క స్థానంలో మీరు గూడా ఉంటారు గనుక, వారికన్నా మరి ఇంకెక్కువ స్థానం మీకు మీరు కలిగి ఉండగలుగుతారు గనక, మీరు అలాంటి శ్రమలొచ్చినప్పుడు మీరు సంతోషించండి. ఆ విధమైన శ్రమలు పొందినప్పుడే మీరు ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటారు గనుక, మీరు అలాంటి శ్రమలొచ్చినప్పుడు మీరు సంతోషించుడి, ఆనందించుడి. అంతేగాని మీరేమి భయపడొద్దు, బాధపడొద్దు అనేసని అపోస్తలులకు చెప్తూ ఉంటున్నారు. ఇంకా ఆయన ఏమని చెప్తూ ఉంటున్నారంటే 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు అని చెప్తూ ఉంటున్నారు. ఇంకా అపోస్తలులకు ఏమని బోధిస్తా ఉన్నారంటే ఆయన, మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. అంటే ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే. తినలేము. తక్కువైనా చప్పగా ఉంటది. తినలేము. ఉప్పు లేకపోయినా తినలేము. ఎక్కువైనా తినలేము. అంటే ఉప్పనేది సరిపడా ఉంటేనే ఆ కూర టేస్ట్‌గా ఉంటది. ఉప్పు దేనిలోనైనా అన్నిటిలో కూడా కూర మంచి కూరల్లో చక్కగా ఉప్పు సరిపడా ఏస్తేనే ఆ కూరలు రుచిగా ఉంటాయి. లేదంటే అవి ఎక్కువైనా తినలేము. తక్కువైనా మనం తినలేమనమాట. అందుకని మీరు సరిపడా అంటే అంత రుచిగా ఉండాలి. అలాగే అట్లాగా అందరిని మార్చటానికి మీ భవిష్యత్తులో ఎంతో మీకు పనుంది గనుక, మీరు ఆ విధముగా రుచికరముగా లోకం అందరి దృష్టిలో రుచికరమైన వారుగా మీరలాగ ఉండాలి. మిమ్మల్ని హింసిస్తారు. మిమ్మల్ని నిందిస్తారు. మిమ్ములను అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. ఎన్నో చెప్తూ ఉంటారు. అయినా సరే మీరు భయపడొద్దు. మీరు మాత్రం ఉప్పు లాంటి వారు. అట్లా సమానంగానే ఉండాలి. మీరు కరెక్ట్‌గా ఉండండి అని చెప్తూ ఉంటున్నారు. అంతేకాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అంతేకాదు ఉన్నారంట, లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకని అంటే, ఆ లోకము అప్పటి వరకు పాపముతో ఉన్నది. లోకములో వారందరూ కూడా పాపములో ఉన్నారు. పాపపు లోకములో జీవిస్తా ఉన్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. అందరూ పాపములో ఉన్నారు. వాళ్ళందరిని గూడా పాపమనే చీకటిలో ఉన్నారు. సకల మానవాళ్ళు గూడా పాపమనే చీకటిలో ఉన్నారు గనక, వారందరికీ వెలుగు ఇవ్వాలి. వెలుగుని ఇచ్చుటకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ, అది బయ అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకే దీపస్తంభము మీదే పెట్టును. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక వెలుగు దీపమును వెలిగించి మూలనో ఎక్కడో పెట్టరు. దీపమును వెలిగించి నట్టింట్లో మధ్యలో పెడతారు. మధ్యలో పెడితే అది ఇల్లంతా గూడా వెలుగునిచ్చిద్ది. అంతేగాని ఎక్కడో మూలన ఎవరికీ కనిపించనట్టుగా పెట్టరనమాట. అందరికి వెలిగిచ్చే విధముగా పెడుతూ ఉంటారు. అందుకనే ఇప్పుడు అపోస్తులు ఏమై ఉన్నారంట? లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక ఆ మీరు వెలుగు. ఎందుకని? వారందరూ కూడా పాపమనే చీకటిలో ఉన్నారు. సకల మానవాళి పాపమనే చీకటిలో ఉన్నారు. వారికి వెలుగు మార్గంలో నడిపించటం కోసమై వెలుగుకు సంబంధించిన మాటలు వారికి ప్రకటించాలి. వెలుగంటే ఏదో వారికి చూపించాలి గనుక, ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగు మార్గాన్ని చూపించాలి గనుక, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కనుక మీరు మూలనో ఎక్కడో ఎవరికీ తెలియకుండా ఉండేవాళ్ళు కాదు. మీరు సమాజంలో తిరగాలి. రకరకాల మనుషుల మధ్య మీరికి వెళ్ళాలి. ఆ మనుషుల దగ్గరికెళ్ళినప్పుడు మిమ్మల్ని తిడతారు. అలాంటి రకరకాల మనుషుల దగ్గరకొచ్చినప్పుడు మిమ్మల్ని కొడతారు. రకరకాల మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. మిమ్మల్ని నిందిస్తారు. అయినా సరే వాటన్నిటిని బట్టి మీరు సంతోషించండి. ఎందుకంటే మీరు దేవుని చేతిలో ఒక సాధనముగా ఉన్నారు. ఒక ఉన్నతమైన పనిలో ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు.
ఒక మంచి మాటలతో వారికి రుచికరమైన మంచి మార్గములో వారిని నడిపించవలసిన వారై ఉన్నారు. అంతేకాదు లో చీకటనే పాపములో ఉన్న వారికి వెలుగునిచ్చు వారై ఉన్నారు. అలాంటి ఉన్నతమైన పని భారం మీదున్న పని భారం మీ మీద ఉన్నప్పుడు ఇలాంటియన్నీ గూడా మీ మీదకు వస్తే గనుక మీరు మీరున్న స్థానాన్ని బట్టి మీరు సంతోషించండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అలనాడు ప్రవక్తలందరిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళు ఎన్నో పనులు జరిగించారు. వారి బాధ్యతను వారు నిర్వర్తించారు. ఆ యొక్క పనిని జరిగించే సమయంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో హింసలు పడ్డారు. అయినా సరే వారి పనిని వారు జరిగించారు. అలాగే దేవుని చేతిలో మీరు సాధనాలుగా ఉన్నారు. దేవుని పనిని మీరు జరిగిస్తున్నారు. ఆ జరిగించే సమయంలో లోకస్తులు చీకటి వారు, వాళ్ళు పాపములో ఉన్నవారు గనక రకరకాలయి పరిస్థితులు ఎదురవుతాయి. అవన్నిటిని భరించండి. మిమ్ముల్ని దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఇంత గొప్ప పనిని మీరు జరిగిస్తున్నందుకు దేవుడు అలాంటి నిందలను వచ్చినప్పుడు మేము ఇలాంటి గొప్ప పని జరిగిస్తున్నాం కనుకనే మాకు నిందలొస్తున్నాయి. ఈ నిందలు తాత్కాలికమైన నిందలు. ఈ యొక్క శ్రమలు తాత్కాలికమైన శ్రమలు అనేసని మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీరు సంతోషించుడి. ఆ శ్రమలు తాత్కాలికమైనవే. కానీ గొప్ప ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మాకిచ్చాడని అందును బట్టి మీరు సంతోషించుడి. ఆ శ్రమలొచ్చినప్పుడు మీరు సంతోషించుడి. దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు కనుకనే మాకీ శ్రమలు. దేవుడు మమ్మలను వెలుగుగా మార్చి అనేక మందికి వెలుగునిచ్చటం కోసమే సాధనాలుగా దేవుడు మమ్మల్ని ఉంచాడు గనుకనే మాకీ శ్రమలు. అందుకనే ఆ శ్రమలను బట్టి మీరు సంతోషించుడి అనేసని ప్రభువారు వారికి బోధిస్తా ఉన్నారు. అంతేకాదు ఆయనేమని చెప్తూ ఉంటున్నారంటే, మనుషులు మీ మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయుడి. మీ యొక్క సత్క్రియలు మాత్రమే, మీ పనులు, మీ సత్క్రియలు చేసుకుంటూ వెళ్ళండి. వారందరూ గూడా మీ యొక్క వెలుగులోకి వచ్చే వాళ్ళందరూ వస్తారు. హింసించేవాళ్ళు హింసిస్తారు. వెలుగులోకొచ్చేవాళ్ళు అందరూ వస్తారు. మీ పనిని, నీతి పనిని మీరు జరిగించుకుంటూ వెళ్ళండి అనేసని ఈ విషయాలన్నీ నీతి బోధలు చెప్పుకుంటూ, ఆయన ఏర్పాటు చేసుకొనిన అపోస్తలులకు వారి యొక్క పనేంటో వారికి పనిని బోధిస్తూ ఇంకా ఏమని చెప్తున్నారంటే మరి ముఖ్యంగా ఇక్కడ ధర్మశాస్త్రాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. వారందరూ కూడా ఇశ్రాయేలీయులు గదండీ! ఇశ్రాయేలీయులు వారికి ధర్మశాస్త్రం అనే చట్టం ఉంది. జీవము కలిగిన దేవుడు, సమస్తమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అలనాడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు గల చట్టాన్ని, ధర్మశాస్త్రం అనే చట్టాన్నిచ్చారు. ఆ చట్ట ప్రకారమే ఇశ్రాయేలీయులందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. చట్టాన్ని, ఆజ్ఞలన్నిటిని కరెక్ట్‌గా ఆచరిస్తున్నారో లేదో అది తర్వాత సంగతి గానీ, ఒక చట్టం క్రింద వాళ్ళున్నారు. జీవము కలిగిన దేవుడు ఇచ్చిన ఒక చట్టం అనేదుంది. ఆ చట్టం కింద వాళ్ళు జీవిస్తూ ఉన్నారనమాట. ఆ ఇశ్రాయేలీయులందరికీ ఒక చట్టం అనేది ఉన్నది. ఆ చట్ట ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు. ఒకవేళ ఇశ్రాయేలీయులందరూ అక్కడికొచ్చే వాళ్ళందరూ వాళ్ళే గనక నీతి బోధలు చెప్పుకుంటూ, ఈ యొక్క అపోస్తలులకి వారికి ఆ బోధన నేర్పించుకుంటూ వస్తూ, ఒకవేళ ఈయన వేరే మార్గాన్ని ఏదైనా బోధిస్తున్నాడేమో, వేరే ఇంకేదైనా ప్రవక్తేమో, లేతే ఇంకెవరో ఏంటో అనేసని అనుకోని, ఏదో స్వస్థతలు, రోగాలు ఇయన్నీ బాగు జేసుకొని ఎళ్ళిపోయి, మరలా వారి యొక్క ధర్మశాస్త్ర చట్టం కిందే వాళ్ళు జీవిస్తారేమో. అందుకనే ఈయన ఎవరో అనుకుంటారు. దేవుని కుమారుడు అని తెలియక ఎవరో అనుకుంటారు కనుకనే, ఆ ధర్మశాస్త్రాన్ని గూర్చి ఆయన వివరిస్తా ఉంటున్నారు. వారందరూ ఇశ్రాయేలీయులు గనుకనే. 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులు అలాగున చేయు బోధింపు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడగును
అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అనేసనని అంటూ ఉన్నారు. అయితే ప్రభువారు ఒకవేళ అక్కడున్న ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి, వేరే ఇంకేదన్నా బోధ చేయటానికొచ్చారో ఎవరో ఈయన అనుకుంటారేమోనని ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన గురించి, ఆయన యొక్క జన్మ గురించి, ఆయన వంశం గురించి అదంతా ముందుంది. ఈసారి సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అయినా మనకందరికి తెలిసినదే. ఆయన దేవుని కుమారుడే, కన్య మరియమ్మ గర్భమున పుట్టారు. ఇశ్రాయేలీయులు యూదా గోత్రములోనే పుట్టారు. అయితే ఆ విషయాలన్నీ గూడా ఆయన చెప్పుకుంటూ చెప్పి అలాగే ధర్మశాస్త్రమును నేను కొట్టివేయటానికో, తీసివేయటానికో నేను రాలేదు. నేను గూడా ధర్మశాస్త్రములో వ్రాయబడిన రీతిగానే, ఆ విధముగానే నేను ఈ లోకానికొచ్చాను. అలాగే ధర్మశాస్త్రం అంతటిని కూడా నేను నెరవేర్చటానికే వచ్చాను. ప్రవక్తల వచనాలని ప్రవక్తలు ధర్మశాస్త్రములోను నా గురించి వ్రాయబడి ఉన్నది. నా గురించి వ్రాయబడిన రీతిగా నేను వచ్చాను. ఆ ప్రవక్తల వచనాల ప్రకారం నేను వచ్చాను. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం నేను వచ్చాను. అలాగే ఆ ధర్మశాస్త్ర చట్టాన్ని నేను నెరవేరుస్తాను. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను గానీ కొట్టివేయటానికి నేను రాలేదు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను, ఒక సున్నైనను తప్పిపోదు. దానిని నెరవేరిస్తేనే తప్ప దాన్ని తీసివేయటానికి లేదు. యెహోవా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర చట్టం అంతా నెరవేర్చాలే తప్ప దాన్ని తీసివేయటానికనేది లేదు. అందుకనే నేను దాన్ని నెరవేర్చడానికే వచ్చాను గానీ తీసివేయటానికి రాలేదు అనేసని ఇశ్రాయేలీయులకి, అక్కడున్న ఇశ్రాయేలీయులకి అర్థమయ్యేలాగా చెప్పారు. నేను పలానా వంశముల నుంచి వచ్చాను, పలానా వారిని, ఈ విధముగా నేను వచ్చాను. నేను దేవుని కుమారుణ్ణి. అదిగో నేను బాప్తీసం తీసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ విధముగా నా గురించి సాక్ష్యం ఇచ్చాడుగా. అన్నీ ఆయన గురించి సంబంధించిన విషయాలన్నీ గూడా చెప్పుకుంటూ, అలాగే ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పుకుంటూ, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను గానీ దాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు అనేసనని చెప్పుకుంటూ, ఒకవైపు నుంచి అపోస్తులు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కదా! ఆ శిష్యులకు ఆయన బోధించవలసిన బోధంతా కూడా నేర్పించుకుంటూ, అలాగే ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ఒకవేళ వాళ్ళకి ఆ యొక్క ధర్మశాస్త్రం వరకు ఎంతవరకు తెలుసో, ఎంతవరకు తెలీదో తెలీదు. ఎందుకంటే వాళ్ళు చదువులేని వారు. వారందరూ కూడా జాలరులు. చదువు లేని వారు జాలరులను యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకొని ఆయనకు శిష్యులుగా చేసుకొని ఉన్నారు. ఏది ఏమైనా ఇశ్రాయేలీయులందరూ కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్ర చట్టాన్ని చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. వారికి తెలియకుండా ఏముండదు. అందుకని ఆ విషయాలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ, వారికి అపోస్తలులకు కూడా వివరించి చెప్పుకుంటూ, అదంతా కూడా నేను నెరవేర్చడానికే వచ్చాను అనేసని ఆ యొక్క విషయాలన్నిటిని కూడా చెప్తూ ఉంటున్నారు. ఇంకా ఏం చెప్పారు అనేసనంటే, ధర్మశాస్త్రంలో ఏమనుంది అసలు? ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో మీకు తెలుసా? 21 వచనం. నరహత్య చేయవద్దు అనుంది. ధర్మశాస్త్ర ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉందనుకోండి. నరహత్య చేయవద్దు అనేసనని ఉంది. నేనేమని చెప్తున్నాను అంటే, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. పూర్వీకులలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అక్కడ ధర్మశాస్త్ర చట్టంలో ఏమనుంది? నరహత్య చెయ్యవద్దు. నరహత్య చేస్తే మరలా తిరిగి వాడిని నరహత్య చెయ్యాలి. దెబ్బకి దెబ్బ అనమాట. అట్లా చేయాలి. వారు విమర్శకు లోనగును. అంటే పంచాయతీ చేయాలి. వాడిని యొక్క తీర్పు తీర్చాలి. ఖచ్చితంగా వాడు చంపాడు గనుకనే నిర్ధారించుకోవాలి. సాక్ష్యాధారాలతో నిర్ధారించాలి. కనుక దానికి తగిన చట్ట ప్రకారం అతనిని కూడా చంపివేయాలి. అది ధర్మశాస్త్ర చట్టం. నేనేమని చెప్తున్నాను అంటే, ఇక్కడ ప్రభువారు ఏమని చెప్తూ ఉంటున్నారంటే, మీరు సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అసలు మీ సహోదరుని మీద కోపమే పడవద్దు.
కోపాలు, కక్షలే పెట్టుకోవద్దు. అలాంటి వారు విమర్శకు, తీర్పుకు లోనవుతారు. కోపపడ్డాడంటే దానికి ఎవరి మీదైనా అంత గట్టిగా నువ్వు కోపపడ్డావంటే దానికి ప్రతీకారం దాని యొక్క ఎందుకు కోపపడ్డావు? ఎందుకు నీకంత కోపం వచ్చిందని దానికి సమాధానం చెప్పవలసిన వాడవై ఉన్నావు. ఆ కోపం వచ్చినప్పుడే దానికి తీర్పులోకొచ్చిందంటే, నరహత్య చేసేంత దాకెళ్ళవు గదా! అందుకని నేను మీతో ఏమని చెప్తున్నానంటే, సహోదరుని మీద కోపపడవద్దు అనేసని చెప్తూ ఉంటున్నారు. ఇంకా వ్యభిచారం చేయగూడదు, వ్యభిచారం చేయొద్దని ధర్మశాస్త్ర చట్టంలో ఉంది గదా! వ్యభిచారం చేసిన వాడు పాపమునకు లోనైన వాడు గనుక అతనిని రాళ్లతో కొట్టి చంపాలి అనేసని ధర్మశాస్త్రంలో ఉంది. కానీ నేను మీతో ఏమంటే చూద్దాము. వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా! నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అందుకనే అక్కడేమంటున్నారంటే వ్యభిచారం చేస్తే అప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. కానీ నేను మీతో ఏమని చెప్తున్నానంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే తనకి తీర్పు తీర్చాలి. అలాంటి ఆలోచనలే చేయగూడదు. అంత దాకా అంత పాపం దాకా తీసుకెళ్ళకూడదు. ముందు తన హృదయములోనే ఆలోచన రాగూడదు. సహోదరుని ద్వేషించకూడదు. ఇలాంటి ఆలోచన చేయకూడదు. ఇక ప్రతి విషయములోనూ కంటికి కన్ను, ఆహ్, పంటికి పన్ను అనేసని ఉంది గదా! ఎవరినైనా ఒక చెయ్యి ఇరగ్గొడితే తిరిగి చెయ్యి ఇరగ్గొట్టాలి. ఒక కన్ను పోయిందంటే ఇంకొక కన్ను తీసేయాలి అనేసని ఉంది గదా! నేనేమంటున్నానంటే అంటే ప్రభువారు మేమేమంటున్నారంటే అసలు అలాంటి పరిస్థితే రాకుండా, అలాంటి ఆలోచనే ఆ వ్యక్తికి రాకూడదు అని నేను మీతో చెప్తున్నాను అనేసని. ఇక్కడ చూద్దాం 38 వచనం. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వానిని వైపు కుడి చెంప పెట్ కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీని తీసుకొని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయుము. ఒకడు మైలు దూరము రమ్మని అడిగినప్పుడు 2 మైళ్ళు దూరం వెళ్ళిపో. అంటే కంటికి కన్ను, కన్ను తీస్తే కన్ను తీసేయాలి. చెయ్యి ఇరగ్గొడితే చెయ్యి ఇరగ్గొట్టాలని ఉంది కదా ధర్మశాస్త్రం. నేనేమని చెప్తున్నానంటే, ఒకవేళ ఎవడైనా మీ చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప కూడా ఇవ్వు. నీ కన్ను తీత్తానంటున్నాడనుకో, ఈ కన్ను కూడా తీసుకోమని చెప్పు. ఈ చెంప మీద కొట్టాడనుకో, ఈ చెంప చూపిచ్చు. చూపిస్తే ఏం చేస్తాడు వాడు ఇక మరి కొట్టడు. ఒక చెంప కొట్టాడు నువ్వు తిరిగి కొడతావు. దానికి చెల్లేదు. కానీ నువ్వేం చేస్తారు "ఏంటి బాబు కొట్టావని" కోపం తెచ్చుకోకుండగా సమాధానంతో "నీకంత కోపం ఉందా? నీకంత కక్ష ఉందా నా మీద? కొట్టు. ఈ చెంపకు కొట్టు. కొట్టేత్తే నీ కక్ష తీరిపోయిద్ది గదా! నీ కోపం తీరిపోయిద్దిగా నీ కోపం చల్లార్చుకో. ఇకనైనా ప్రశాంతంగా ఉండు. ఏ కక్షలు, కోపం, ద్వేషము ప్రశాంతంగా ఉండు." అనేసని చెప్తే, కొట్టేవాడు కూడా ఇంకోటడు "ఇదేందిరా బాబు కొట్టమంటే మరలా అదంటావు మళ్ళీ కొట్టమంటున్నాడు నేను కొడితే" అనేసని వాడికున్న కోపం గూడా పోయిద్ది. అందుకని ఏమంటున్నారంటే, ఒక చెంప కొడితే రెండో చెంప చూపిచ్చు అనేసనని అంటున్నారు. ఒక మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు దూరం వెళ్ళండి అనేసని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ విధముగా చెప్తూ ఉంటున్నారు. అప్పుడేమవుద్దంటే, ఈడికి ఎట్లాగో కొట్టమంటున్నాడు గనుక, ఒక చెంప కొట్టాడు గనుక, రెండో చెంప చెప్తే ఇంక కొడితే ఏమైద్ది? ఈ వ్యక్తి ఏమంటాడు? కొట్టు. నీలో కక్షుందా? నీలో కోపం ఉందా? నీలో క్రోధం ఉందా? కొట్టు. కొట్టి నీ క్రోధాన్ని నీ లోపలున్న ఆ క్రోధమంతా తీర్చేసుకో. పోనీ. నువ్వు ఇక నుంచి ప్రశాంతంగా ఉండు అనేసని చెప్పు. చెప్పినప్పుడు వాడిలో ఉన్న కోపమంతా కూడా కొట్టక ముందే పోయిద్ది. అందుకనే ఆ విధముగా ఎదుటి వ్యక్తిని మారు మనసు పొందే అవకాశం ఉంటది గనక, మీరు అలాగున చెయ్యుడి అనేసని ప్రభువారు చెప్తున్నారు. అంటే ఈ యొక్క ప్రతి విషయములో కూడా ధర్మశాస్త్రములో ఉన్న ప్రతీది కూడా ఏమని చెప్తున్నారు, మీరు అలా ఉంది గదా! నేను దాన్ని కొట్టివేయట్లా. కాకపోతే మీరిలా చెయ్యండి.
మీరు ఇలా చేయండి. క్వా ఒక చెంప కొడితే రెండో చెంపేయండి. అప్పుడు ఆ కోపం పోయిద్ది. ఇట్లాగా వ్యక్తులను మార్చండి. మీ హృదయములో మార్పు. ఇక నీ సహోదరుని మీద కోపం పెట్టుకోవద్దు. కక్ష పెట్టుకోవద్దు. సహోదరుని మార్చు. అట్లాగే వేరే వ్యభిచారం చేయొద్దు. ఎలాంటి తప్పుడు ఆలోచనలు రాకుండా చెయ్యి. కంటికి కన్ను, పంటికి కన్ను కాదు. వాడిని ఒక చెంపంటే రెండో చెంపివ్వు. అప్పుడు వాడు మారు మనసు అంటే హృదయము మారిద్ది. ముందే చెప్పారు గదా! నీతి నిమిత్తమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అలాగే కనికరము గలవారు ధన్యులు అనేసని చెప్పారు కదా! ఇలాంటి నీతి కలిగి మీరు జీవించండి. ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయట్లా. దానిని నెరవేర్చటానికే వచ్చాను గానీ, కొట్టివేయటానికి రాలేదు గనుక, మీరు దానిని ఇంకొంచెం ముందుకెళ్ళి, మీరు మీ యొక్క హృదయాలను మార్చుకొనుడి అనేసని అక్కడున్న ఇశ్రాయేలీయులకిని, అలాగే ఆయనతో పాటున్న అపోస్తలులకు కూడా ఆ యొక్క ధర్మశాస్త్రం అంతటిని గూర్చి వివరించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువారు వచ్చి ఏం చేశారు? బాప్తిసం తీసుకున్న తర్వాత సాతాను శో సాతాను శోధించింది అయినా సరే సాతాను యొక్క శోధనకి ఆయన పడిపోలేదు. ఆ తర్వాత అపోస్తులను ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అపోస్తులను ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేక మంది రోగులను బాగు చేస్తూ వచ్చాడు. ఎంతోమంది రోగులను బాగు చేస్తూ ఉంటుంటే రోగులు వస్తున్నారు స్వస్థతల కోసం. ఎలా బాగు జేస్తున్నారో చూడటానికి కొంతమందొస్తున్నారు. అసలు ఈయనెవరో తెలుసుకోవాలని కొంతమందొస్తున్నారు. అందరిని ఒక చాట సమకూర్చి ధర్మశాస్త్రాన్ని గూర్చి చెప్పాడు. ఆయనెవరో చెప్పారు. ఏ వంశంలో నుంచొచ్చారో చెప్పారు. నేను పలానా వంశం నుంచొచ్చాను. దేవుని యొక్క కుమారుడినని చెప్పాడు. అలాగే నేను గూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించుతున్నాను. ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి, దానిని నెరవేర్చటానికి వచ్చానని చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలేంటో గూడా వివరించి చెప్పి, దాన్ని అలాగే నెరవేర్చి, దాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసి, అందరూ హృదయాలను మార్చాలి. ధర్మశాస్త్ర చట్టం ఏంటి? శరీరాన్ని హింసించేది. ధర్మశాస్త్ర చట్టం ఏంటి? నీ చెయ్యి ఇరగ్గొడితే నువ్వు గూడా చెయ్యి ఇరగ్గొట్టు. నీ కన్ను తీస్తే నువ్వు గూడా కన్ను తీ. అంటే శరీర రీతిగా అది చెల్లుకు చెల్లు జరిగేది. ఈయనేమంటున్నాడంటే హృదయాలను మారుస్తాను అంటున్నాడు. మీరు హృదయాలను మార్చుకోండి. నువ్వు చెంప మీద కొట్టమని చెప్తే వాడొచ్చి చెంప మీద కొడితే, నువ్వు రెండో చెంప చూపించినప్పుడు వాడి యొక్క హృదయం మారిద్ది. రెండోసారి కొట్టే ఆలోచన రాదు. అట్లాగా మనుషులు మీ హృదయాలను మార్చండి. నీతి నిమిత్తమై ఆకలి దప్పుల వారు ధన్యులు. అనేసని చెప్పాడు. ఈ విధముగా అందరూ నీతి కలిగి ఉండండి. ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? ఈ ఆజ్ఞలన్నీ ఆచరిస్తే మీరు నీతిగా ఉంటారు. అప్పుడు మీరు యథార్థంగా ఉంటారు అని ధర్మశాస్త్రం చట్టం చెబుతుంది. అదే మాట నేను గూడా చెప్తున్నాను. ఇవన్నీ ఇలాగ కాదు, ఇలాగ చేస్తే మీరు ఇంకా నీతిగా, యథార్థంగా ఉంటారు అనే విషయాలన్నిటిని గూడా ప్రభువారు అక్కడున్న ఇశ్రాయేలీయులకి అలాగా ఆయన ఏర్పాటు చేసుకున్న అపోస్తులులకి ఆ యొక్క నీతి కార్యాలు, అలాగే ధర్మశాస్త్రములో ఉన్న విలువ, ధర్మశాస్త్రంలో ఉన్న దానికన్నా కూడా ఆయన ఇచ్చిన నీతి ఎలాంటిది, ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే అందరూ కూడా మారు మనసు పొంది, మంచి మార్గంలో నడిచి, యథార్థత కలిగి జీవించగలిగే అవకాశం ఉంటుందని, ఆ విషయాలన్నిటిని కూడా అక్కడున్న వారందరికీ ప్రభువారు వివరించి, ఆయన యొక్క బోధని ఆ విధముగా ప్రభువారు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన యొక్క బోధనని ఆ విధముగా ఆయన బోధన ప్రారంభించినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం మత్తయి సువార్త 4 అధ్యాయం, 5 అధ్యాయము మనం చూచి ఉన్నాం. ఆ విధముగా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అభివృద్ధి చేసి అంటే దానిని ఇంకా కాస్త ధర్మశాస్త్రం చట్టం ద్వారా అందరూ నీతిమంతులుగా ఉండాలని తండ్రి అయిన దేవుడిచ్చాడు. నీతిగా ఎలాగ ఆచరిస్తే నిజమైన నీతిగా ఉంటారో ప్రభువారు అక్కడున్న యొక్క ఇశ్రాయేలీయులకి వివరించి చెప్పినట్లుగా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నామండి. ఈ విధముగా ఈ యొక్క విషయాలన్నీ కూడా ఇంకా రేపటి దినాన మరికొన్ని విషయాలు నేర్చుకుందామండి. ఆయన పనిని ఏ విధముగా అభివృద్ధి చేశాడో, అపోస్తలులను దగ్గర పెట్టుకొని ఏ విధముగా ఆయన పనిని ప్రారంభించాడో, ఏ విధముగా పనిని ఆయన యొక్క సేవను కొనసాగించాడో రేపటి దినాన మనం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. దేవుడి యొక్క కొద్ది మాటలు మన హృదయంలో ఫలింప చేయనుగాక.
ఆమెన్. అందరికీ వందనములండి. మీ యొక్క మాటలు ప్రతి ఒక్కరు కూడా చక్కగా అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్లను తెలియచేయవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. అందరికీ వందనములు.